పూజారి గారు అసలు దేవుడు ఉన్నాడండి? అయ్యో ఏమిటి అప్రాచ్య మాటలు? పాపండి లింపలేసుకోండి. దేవుడే లేకపోతే మనం ఎలా బతుకుతున్నాం? ఏం బతుకులరా అంజీ, గుళ్ళో ప్రసాదం తిని కడుపు నింపుకోవాల్సి వస్తుందిరా. భూములుండి పండించలేకపోతున్నాం, నీళ్లు లేక, నీళ్లుండి తాగలేకపోతున్నాం, కొనుక్కోడానికి డబ్బులు లేక, గాలుండి పీల్చలేకపోతున్నాం, ప్రతి గాలి నా కొడుకు లీడర్పై మొత్తం దేశాన్ని పొల్యూట్ చేయడం వల్ల మనగడలాగా డబ్బులు సంపాదించలేకపోతున్నాం, సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాలో అర్థం కాక, నిజమని తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నాం అండి. నిజమే పెద్ద అబద్ధం అయిపోయింది కాబట్టి ఒరే ఒరే ఆకతాయి వదవల్లారా, పేడకోళంగా మాట్లాడినా పచ్చి నిజాలే మాట్లాడారా? మరి సీతమ్మ తల్లి డ్యామ్ కి రావణాసుల్లా గడ్డం పడిన బ్రహ్మంగాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడండి మన దేవుడు? తప్పు. మనిషి బతకడానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు. అయినా మనిషి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలనే మాయలో పడి ఆయన పక్కన ఉండే అర్హతను కోల్పోతున్నాడు. కానీ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ సాటి మనిషిలో భగవంతుని చూసే మనిషికి ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంటాడు. అందువల్ల మనం ఎప్పుడు ఆయన పక్కన ఉండే అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడు ఆయనే మంచిది డ్యామ్ పూర్తి చేయిస్తాడు. వెదవల్లారా.